కుట్టారని పిల్లలు వచ్చి చెప్పారు. చెప్తే వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి పిల్ల పడిపోయి ఉంటే అట్ట కొట్టేస్తున్నావు నువ్వు పశువులాగా, ఆడపిల్లని అట్ట కొట్టకూడదు కదా. ఎన్నిసార్లు చెప్పావు నువ్వు మనుషువు కాదు నువ్వు పశువు, ఎన్నిసార్లు చెప్పావు, 100 సార్లు చెప్పావు. నీ గురించి అప్పుడు కొట్టారు ఇప్పుడు కొట్టారు నాకు అని అంటుంటే నా మీద కలపడేసి నన్ను కొట్టి నన్ను కాడ కొట్టేసిన తర్వాత కొట్టేసి వెళ్ళిపోయాడు. తుపాకీ ఏంటమ్మా? తుపాకీ పొద్దుకు మళ్ళీ జరిగిన సంగతి అది. పొద్దున్న అయిపోయింది గొడవ. తుపాకీ ఎక్కడది మీ అల్లుడికి? తుపాకీ ఎక్కడదో మరి తెచ్చారు. మరి తెచ్చి ఏం చేశాడు? వీళ్ళ అన్నదమ్ములు అందరూ ఒకసారి నుంచి వాళ్ళ మీద తీసేటప్పటికి వాళ్ళు లాక్కుని పక్కనేసారు. ఏం తుపాకమ్మా అది? ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది అసలు? అది మీకు ఏమైనా తెలుసా? అది తెలదండి. ఇదే ఫస్ట్ టైం తుపాకీ పేలిందా? లాగేసుకున్నారు వాళ్ళే. పేల్చేద్దాం అనుకున్నాడా? ఏం మరి పేల్చేద్దాం అనుకున్నాడు ఏమో. వీళ్ళ అన్నదమ్ములు అందరూ ఒకసారి ఉంటే వాళ్ళ అన్నదమ్ముల మీద పెడితే లాక్కున్నారు అక్కడ వాళ్ళు. ఇంకెవరన్నా కొట్టాడు అతను? ఈయన మీద ఆయన మీద వీళ్ళందరి మీద పొద్దుమల కలపడ్డాడు. పొద్దుమల కొట్టాడు వాళ్ళు. కొట్టినప్పుడు పొద్దునపూట కొట్టినప్పుడు మీరు ఏం కేసు ఏం పెట్టలేదా? పొద్దునపూట కొట్టిన పిల్లతో పని కదండి, ఆడపిల్ల కదా అన్న ఉద్దేశంతో మేమేమి ఎట్లా పెద్ద మనిషి ఉంటే వాళ్ళకే తెలిసిన ఆయన ఉంటే ఆయన చెప్తాడు, ఆయన చూస్తాడని ఆయన్ని చెప్పొచ్చాము వెళ్ళి. ఆయన చెప్తాడు అనుకుంటే ఆయన చెప్పేదాకా ఏం లేదు. మొత్తం అందరూ మెల్లబెలా వచ్చేసారు. మొత్తం ఇంటి అందరూ వాళ్ళకి ఎంతమంది జనం ఉంటే అంతమంది వచ్చేసారు.